వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై టీడీపీ కూటమి సర్కార్ కొరడా జొల్పిస్తుంది. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురు ముంబై యాక్ట్రెస్ ని టార్చర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. వీళ్లు ఆమె చేసిన రేప్ అలిగేషన్స్, పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకునేలాగా వారిపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ వ్యవహారంతో పాటు వీళ్లపై పలు అభియోగాలున్నాయి. ఆ ముంబై సినీ నటి పేరు కాదంబరి జత్వాని. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని ఆమెను తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఆ తప్పు చేయడం వల్ల ఇప్పుడు వీరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులే ఇలాంటి అన్యాయాలకు పాల్పడడం పెద్ద సంచలనంగా మారింది. ఈ ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆర్డర్స్ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్ కు వెళ్లారు. కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై రిజిస్టర్ చేసిన కేసు ఫైళ్లను అబ్జర్వ్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయడం నుంచి దర్యాప్తు వరకు అనేక లొసుగులు ఉన్నట్లు తెలుసుకున్నారు. వీటిపై రిపోర్టును రూపొందించి డీజీపీకి సమర్పించారు. వీటి గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.